ఇక ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డి నియమించారు. కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పసుపు రైతులు ఎన్నో ఏళ్లు ఎదురుచూపులు ఫలించాయి. ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానుండగా నేటి నుంచే కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పసుపు రైతుల ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించినట్టయింది. ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానుండగా నేటి నుంచే కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పసుపు రైతులు ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించినట్లయింది. ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానుండగా నేటి నుంచే కార్యకలాపాలు కూడా మొదలు కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ భూపతి మరిన్ని వివరాలు అందించడానికి అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపతి, నిజంగా చాలా మంచి వార్త. ఎన్నో ఏళ్ల నుంచి రైతులు ఎదురు చూస్తున్నటువంటి విషయం. అంటే పసుపు బోర్డు ఏర్పాటుతో వనగూడేటువంటి లాభాల సంగతి పక్కన పెడితే కనుక నిజంగా పర్వదినాన చాలా చక్కటి వార్త విన్నారు రైతులంతా కూడా. ఎలా ఉంది, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయా? అండ్ ప్రజెంట్ పసుపు బోర్డు ఏర్పాటు అయితే వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి? ఏమిటి సిచ్యువేషన్ ప్రజెంట్? దేశవ్యాప్తంగా గత 2-3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ఎట్టకేలకు ప్రకటన జరిగింది. సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ జిల్లా రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్న ఈ నిజామాబాద్ జిల్లా రైతులకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త చెప్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ఎంపీ అరవింద్ కృషి కారణంగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. గతంలో ఉన్న పసుపు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఎక్స్టెన్షన్ సెంటర్ కార్యాలయం వద్దనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జాతీయ పసుపు బోర్డు కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల పసుపు రైతులకు మరింత అండగా నిలిచే అవకాశం ఉంది. దీంతో పసుపు ఉత్పత్తులతో పాటు పసుపు మద్దతు ధరకు కూడా చేయూత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు కేంద్రంగానే ఎన్నికలు జరిగిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో 175 మంది పసుపు రైతులు పోటీ చేశారు. ఇదే సమయంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి తాను విజయం సాధిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత
పసుపు బోర్డు కోసం అనేక శ్రమ ఓర్చి పసుపు బోర్డు ప్రకటన చేయించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత పసుపు బోర్డు ప్రకటన చేయించి నిన్న పసుపు బోర్డు ఏర్పాటు నిజామాబాద్లో జరుపుతామని కూడా చెప్పడంతో ఒక్కసారి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అరవింద్ కృషిని కొనియాడుతున్నారు. మనతోటి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఇది ఎవరి కృషి వల్ల వచ్చింది అనుకుంటున్నారు? ముఖ్యంగా దశాబ్దాల కాలం నుంచి ఈ నిజామాబాదు, జగిత్యాలు, నిర్మల్ ప్రాంతంలోని ఎవరైతే రైతాంగం ఉందో పసుపు పండించుకొని, ఎందుకంటే పసుపు కేవలం పంటగా కాకుండా ఒక దైవ కార్యక్రమంగా చూసే రైతాంగం ఉన్న ఈ దగ్గర ఆ పంట పండిస్తే తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్పి బాధపడుతున్న తరుణంలో 2019 కన్నా ముందు దశాబ్దాల నుంచి ప్రతి రాజకీయ నాయకుడు, అప్పుడున్న టీడీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ తమ ఎన్నికల ఎజెండాలో పసుపు బోర్డు అని పెట్టడం, గతంలో ఉన్న ముఖ్యమంత్రి వేల్పూర్ కేంద్రంగా నేను స్పైసెస్ ఇది చేస్తాను, పసుపు చేస్తాను, మహిళలతో చేపిస్తాను మాయమాటలు చెప్పి ఆయన బిడ్డను గెలిపించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో 2019 ఎన్నికల్లో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో రైతాంగం మొత్తం పసుపు బోర్డులు ప్రతి గ్రామం నుంచి పోటీ చేయడం, 118 మంది కానీ ఎక్కువ మంది పోటీ చేయడం, వారందరూ కూడా కేవలం పసుపు బోర్డు ఒకటే లక్ష్యంగా వాళ్ళు పనిచేయడం, దాన్ని ఏదైతే ఉందో అరవింద్ గారు అప్పుడు బీజేపీ నుంచి నిలబడి తాను బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం ఏదైతే బాండ్ పేపర్ రాసిచ్చాడో పసుపు బోర్డు తెస్తా అని చెప్పి మొన్న 2023 నవంబర్లో మహబూబ్ నగర్లో ఏదైతే బహిరంగ సభ జరిగిందో ఆ బహిరంగ సభలో గౌరవ ప్రధాని గారు అనౌన్స్ చేశారు. చాలా దగ్గర పసుపు బోర్డు తేలేదని అరవింద్ గారి మీద దాడులు చేయడం, ఆరోపణలు చేయడం, టీఆర్ఎస్ ముఖ్యంగా కవిత వాళ్ళ బ్యాచ్ మొత్తం కూడా అరవింద్ గారిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అరవింద్ గారు రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారికి ఈ బోర్డు సాధించేది మామూలు విషయం కాదు. ఇది చాలా మందికి చాలా సింపుల్ గా ఒక బోర్డు కాగితం అనుకుంటున్నారు. కానీ పసుపు బోర్డు సాధించేందుకు అరవింద్ గారు ఎన్ని రకాలుగా కష్టపడ్డాడో అన్ని సంవత్సరాలు వారితో తిరిగిన వారందరూ కూడా వారి అనుభవం మీకు తెలియజేస్తారు. అలాగే పసుపు బోర్డు దేవుడితో పాటు నిన్న ఏదైతే సంక్రాంతి మన భోగి సందర్భంగా ఈ రోజు పండుగను ముందు రోజే అనౌన్స్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు నిజామాబాద్ సెంటర్ గా దాన్ని పసుపు బోర్డును ఏర్పాటు చేయడం, అలాగే ఒక రైతు బిడ్డ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పసుపు గురించి పూర్తి అవగాహన అంకాపూర్ గ్రామంలో పుట్టిన పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేయడం, ఇది అంతా చూస్తుంటే ఈ ప్రాంత రైతాంగం ఎంత అక్షత నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం. చాలా మంది రైతులు అంటారు బోర్డు తెచ్చుకోవడం ఎంతెత్తో పల్లె గంగారెడ్డి గారికి చైర్మన్ తేవడం, ఈ ప్రాంత వారికి చైర్మన్ తేవడం అని. ఈ చైర్మన్ కోసం, ఈ బోర్డు కోసం మహారాష్ట్ర వాళ్ళు కానీ మిగతా వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ విపరీతం ప్రయత్నం చేసిన కేవలం ధరంపురి అరవింద్ గారి కృషి వల్ల ఈ ప్రాంత రైతాంగం కోసం పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు రైతులకు మంచి జరుగుతుంది. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి చైర్మన్ అయ్యింది. కాబట్టి ఒకటి మొండి పట్టుదల ఉన్న ధరంపురి అరవింద్ గారు పసుపు బోర్డు తెచ్చుకోవడంతో పాటు అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ చేయడం, కాబట్టి రాబోయే రోజులు పసుపు రైతులకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉండబోతుంది. పసుపును మా దగ్గర పచ్చ బంగారం అని పిలుస్తారు. అలాంటి పచ్చ బంగారానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. పసుపు బోర్డు ప్రకటనతో ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలో తో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పసుపు పంట సాగు చేస్తున్నారు. ఈ పసుపు బోర్డు ప్రకటనతో పాటు పసుపు బోర్డు సంబంధించిన చైర్మన్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, రైతు బిడ్డ అయిన పల్లె గంగారెడ్డిని నియమించడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. పసుపు బోర్డు కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు పోటీ పడిన పరిస్థితుల్లో ఎంపీ అరవింద్ నరేంద్ర మోడీతో చేపట్టిన కృషి ఫలితంగానే నిజామాబాద్కు పసుపు బోర్డు రావడం జరిగిందని కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే నిజామాబాద్లో జాతీయ కార్యాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఢిల్లీలో వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ఎంపీ అరవింద్ కూడా పాల్గొనబోతున్నారు.